లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క రోజు కూడా మీరు ఆలస్యం చేయబాకండి. మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వరగా కట్టుకోండి. ప్రతి వారం ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం. ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం. త్వరితగతిన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం, ఆనందం, మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే, అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే, రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకు, 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరి కోసం, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు సంపాదించేటువంటి ఆదాయం పెద్ద ఎత్తున కుటుంబ అవసరాలకే మిగిలేటట్టుగా వారు ప్రభుత్వాలకు కట్టేటువంటి సొమ్ములో విద్యుత్ శాఖకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ ఆ 200 యూనిట్ వరకు ఆ విద్యుత్ బిల్లులు మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి ఇవాళ బిల్లులు కడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 లక్షల వ్యవసాయ పంపు సెట్టుదారులకి ఇవాళ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి నిధులు కడతా ఉన్నాం, బిల్లులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి కావలసిన విధంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, పిల్లల్ని బడికి తీసుకెళ్లాలన్నా, తల్లిదండ్రులు చూడాలన్నా, లేకపోతే ఏమన్నో చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాలన్నా టికెట్ లేకుండా నిరుపేద ప్రజలు, మహిళలు ముఖ్యంగా మహాలక్ష్మిలాగా ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఉచిత బస్సుని ప్రయాణాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8,600 కోట్ల రూపాయలు మీ అందరి టికెట్ ఛార్జీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. ఇప్పటికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప ఆనాటి పాలకుల్లాగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పుల పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈ మధ్యనే ఒక గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఎదిగి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ముందుకు పోతాం. ఏ పని చేసినా తీసుకున్న పని వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందో ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు.
ఈ ప్రాంతం వరకు వస్తే ఆనాటి ఇందిరమ్మ ఇళ్లతో పాటు పేదవాళ్ల సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ప్రతి సందర్భంలో చాలామంది అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్తా ఉన్నారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మాకు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు, కానీ కావట్లేదని అంటే ఆ పాలకుర్తి మండలం ఆ పరిసర ప్రాంతాల్లో నడుస్తూ మాట ఇచ్చాం. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని చేపడతాం, ఇక్కడ నీళ్లు పారిస్తామని చెప్పాం. అంతగ్రామం పాలకుర్తి మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపడతామని చెప్పాం. ఆనాడు ఈ ప్రాంతంలో నడుస్తా ఉంటే ఇక్కడి నుంచి ఉన్నటువంటి ప్రజానికం ఓ మాట అడిగారు. ఏనాడో ఈ ప్రాంతంలో ఆనాటి నిజాం సర్కార్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాని వయసు అయిపోయి ప్రొడక్షన్ ఆగిపోయి ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మాకు ఈ ప్రాజెక్టుకి భావోద్రేకాలతో కూడినటువంటి సంబంధం ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పనిసరిగా మాకు ఇక్కడ మరొక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టించాలి, రావాలి. దానికోసం మేము ఎంత దూరమైనా నడుస్తామని చెప్పి నాతో పాటు నడిచిన అనేక మంది ఆ రోజు ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం అడిగారు. రాజ్ ఠాకూర్ గారు ఆనాడే ప్రాంత ప్రజలకి మాటిచ్చాడు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంతంలో 800 మెగావాట్లు సంబంధించినటువంటి రామగుండం ప్రాజెక్టును తీసుకొస్తామని ఆయన మాటిచ్చాడు. ఆయన మాట ప్రకారం మీరందరూ దీవించారు. ఆయన శాసనసభ్యుడిగా గెలిపించి పంపించారు. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత మంత్రిగా మీ అందరి బాధ్యతలు తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రాంతానికి 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందే మా ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని చెప్పి క్యాబినెట్లో కూడా మాట్లాడి ఆ క్యాబినెట్లో కూడా 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్టు సంబంధించి క్లియర్ చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాం. తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే తిరిగి మళ్ళీ వస్తాం. 800 మెగావాట్ సంబంధించిన పవర్ ప్రాజెక్టుకి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ప్రకటన కూడా చేస్తాం. ఇప్పటికే క్యాబినెట్ అప్రూవల్ అయింది. విధి విధానాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు చేయాలి. కేవలం భావోద్రేకాలను రెచ్చగొడుతూ వారి రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి పనులు కాదు చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తు కూడా చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయన్నా, లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పరిశ్రమలో, ప్రాజెక్టులో, లేకపోతే ఇతర కార్యకలాపాల వల్ల జరుగుతున్నాయి తప్ప మిగతా ఇటువంటి విషయాలు ఏమీ లేవు. ఈ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు ఇవాళ సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బొగ్గుబాయిలు కానీ, ఎన్టీపీసీ కానీ, లేకపోతే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే రేపు పెట్టబోయేటువంటి 800 థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ప్రాంత ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి ప్రాజెక్టు. నేను అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రం వస్తే సంపద ఉంటుంది, వనరులు ఉంటాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఉంటాయి, పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులు కాక వేరే ప్రాజెక్టులు ఏం లేవు ఇక్కడ. మరి ఈ ప్రాజెక్టులో నేను చెప్పిన ప్రతి ప్రాజెక్టు
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొని రాలేదు. మరి ఏ ప్రాజెక్టు తీసుకొని రాకపోతే జీవన స్థితిగతులు ఎలా మెరుగుపడతాయి, ఎలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఏమీ లేదు. అందుకే మేము మా పాలన కానీ మా ఆలోచన కానీ చాలా స్పష్టంగా ఉంటాం. ఆ ప్రాంతానికి కావలసినటువంటి నిధులు, నీళ్లు, వనరులు, వాటితో అక్కడ రావాల్సిన ప్రాజెక్టులతో పాటు అవన్నీ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు కావాల్సిన ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి మినిమం నెసెసిటీస్ లైక్ ఇళ్ళు కానీ, పెన్షన్ కానీ ఇవన్నీ చేస్తూనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇవన్నీ చేస్తామని మీ అందరికీ ఒక మాట చెప్తూ రాష్ట్రానికి సంబంధించిన మరొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. సింగరేణి కాలనీస్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్మిక సోదరులు ఉన్నారు. సింగరేణి కాలనీస్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థలో దాదాపు డైరెక్ట్గా నేరుగా ఒక 45,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంకో 35-40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇన్ని కుటుంబాలు, దాదాపు 85,000-90,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతా ఉన్నాయి. అటువంటి సింగరేణి కాలనీకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవటం మనందరి బాధ్యత. భవిష్యత్ తరాలకి సింగరేణి కాలనీస్ని ఇంకా పెద్ద ఎత్తున అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. అందుకే సింగరేణి కాలనీకి సంబంధించి 100 ఏళ్లు పైబడి చరిత్ర కలిగినటువంటి మైనింగ్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో మైనింగ్ అనేది కేవలం బొగ్గుకే కాదు, బొగ్గు తవ్వటం అనేది ఒక మైనింగ్ యాక్టివిటీ. మీకున్నటువంటి ఎక్స్పర్టైజ్ బహుశా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికీ లేదు. కాబట్టి మీ ఎక్స్పర్టైజ్ వాడుకొని ఈరోజు గ్లోబల్